పెరుగుతున్న జనాభాకు పల్లెలు ఉపాధి కల్పించలేకపోవడం వల్ల పట్టణాలకు వలసలు కొనసాగుతున్నాయి. జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం పురపాలికలకు సవాలుగా మారింది. బ్రిటిష్ హయాంలో దేశంలోని గ్రామాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి ధ్వంసమైంది. స్వాతంత్ర్యానంతరం పారిశ్రామికీకరణ ఊపందుకోవడం, పెరుగుతున్న జనాభాకు పల్లెలు ఉపాధి కల్పించలేకపోవడం వల్ల పట్టణాలకు వలసలు కొనసాగుతున్నాయి. జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం పురపాలికలకు సవాలుగా మారింది. పట్టణాలు, నగరాలు నాగరికతకు చిహ్నాలు. భారతదేశం ఎప్పటినుంచో పట్టణ నాగరికతకు ప్రసిద్ధి చెందింది. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం సింధు నదీ పరివాహక ప్రాంతంలో వెల్లివిరిసిన నాగరికత నగర నాగరికతే. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 1960లో దేశంలో పట్టణ జనాభా 17.92%. 2022 నాటికి అది 35.87%కి పెరిగింది. 2035 సరికి పట్టణవాసులు మొత్తం జనాభాలో 43.2%, అంటే సుమారు 67.5 కోట్లకు చేరుకుంటారన్నది ఐక్యరాజ్య సమితి అంచనా. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు లేకపోవడం వల్ల నగరాలు నరక కూపాలుగా మారుతున్నాయి. పట్టణవాసులకు గృహవసతి, రవాణా సదుపాయాలు, తాగునీటి సౌకర్యం కల్పించడం, పారిశుద్ధ్యం, మురికివాడల నిర్వహణ, పేదరిక నిర్మూలన ప్రభుత్వాలకు పెను భారంగా మారుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు భారతీయ పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం వచ్చే 15 సంవత్సరాల్లో $840 బిలియన్, సుమారు 70 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అవసరమని 2022లో ప్రపంచ బ్యాంకు నివేదించింది. మరి ప్రభుత్వాలు, పురపాలికలు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలుగుతాయా? వాటి ఆదాయ వనరులేమిటి? పెట్టుబడులను సమకూర్చే మార్గాలేమిటి? ఈ ప్రశ్నలు కీలకంగా మారాయి. అవసరాలు బారెడు, ఆదాయం మూరెడు. దేశంలో ఎప్పటినుంచో పురపాలికలు ఉన్నాయి. అయితే వాటి స్వయం పాలన, విధులు, నిధులు తదితర అంశాలకు సంబంధించి 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో మొత్తం 18 అధికరణలు 243 నుంచి 243 వరకు చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం పురపాలికలకు చట్టబద్ధంగా అధికారాలను బదిలీ చేయడానికి 12వ షెడ్యూలును ఏర్పాటు చేశారు. అందులో పట్టణ ప్రణాళిక, భూ వినియోగాన్ని నియంత్రించడం, వంతెనలు, రహదారులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాలను ప్రస్తావించారు. అయితే మున్సిపాలిటీలకు బదిలీ చేసిన అంశాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. పురపాలికలకు పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో వాటాతో పాటు ప్రభుత్వ పథకాల అమలు కోసం ఇచ్చే నిధులు వంటి మార్గాల్లో ఆదాయం సమకూరుతోంది. పన్నుల విషయంలో ఆస్తి పన్ను, వస్తువులపై విధించే నగర ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్, ప్రకటనలు, ఖాళీ స్థలాలపై వసూలు చేసే పన్ను కీలకం. ఇతరత్రా రూపాల్లోనూ పురపాలికలకు ఆదాయం సమకూరుతున్నప్పటికీ అవసరాలతో పోలిస్తే ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. మున్సిపాలిటీలకు రకరకాల మార్గాల ద్వారా చేకూరుతున్న ఆదాయాలు చాలా తక్కువగానే ఉంటున్నాయని రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. భారత్లో మున్సిపాలిటీల ఆదాయ వ్యయాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 1% ఉంటున్నాయి. బ్రెజిల్లో ఆ మొత్తం 7.4%, దక్షిణాఫ్రికాలో 6% ఉంటోంది. కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలకు గ్రాంట్లు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం 2021 నుంచి 26 వరకు అమలవుతున్న 15వ ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లోని పంచాయతీలకు కలిపి 2,36,805 కోట్ల రూపాయలు, మున్సిపాలిటీలకు 1,21,055 కోట్ల రూపాయలు ఇచ్చింది. మున్సిపల్ గ్రాంట్లను జనాభా, విస్తీర్ణం ప్రతిపదికన రాష్ట్రాలకు పంచుతారు. అందులోనూ 10 లక్షల జనాభా మించిన మున్సిపాలిటీలకు ప్రాధాన్యమిస్తారు. 60% నిధులను కనీస అవసరాలైన పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ తదితరాలకు వెచ్చిస్తారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను 10 రోజుల్లోగా పురపాలికలకు అందజేయాలనే నిబంధన ఉంది. మరోవైపు కేంద్రం పట్టణ ప్రాంతాల్లో అమృత్, స్మార్ట్ సిటీస్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన వంటి పథకాలను అమలు చేస్తోంది. 1993 నాటి 74వ రాజ్యాంగ సవరణను అనుసరించి రాష్ట్రాల్లో ఆర్థిక సంఘాలు ఏర్పాటు కావడం లేదు. వాస్తవానికి రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రాలన్నింటిలో ఇప్పుడు 6వ ఆర్థిక సంఘాలు పనిచేస్తూ ఉండేవి. కానీ కేవలం 9 రాష్ట్రాల్లోనే అవి ఏర్పాటయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ 5వ, 4వ ఫైనాన్స్ కమిషన్లే పనిచేస్తున్నాయి. రాష్ట్రాల్లో ఆర్థిక సంఘాల ఏర్పాటుతో పాటు అవి నివేదికలు సమర్పించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది.
పైగా అవి ఇచ్చే నివేదికలను అమలుపరచడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దాంతో కమిషన్ల ఏర్పాటు లక్ష్యం నీరుగారుతోంది. పైగా ఫైనాన్స్ కమిషన్లు తమ నివేదికల్లో ఎటువంటి కీలక సిఫారసులు, సూచనలు చేశాయో బహిర్గతం కావడం లేదు. ఆర్థిక సంఘాల్లో సభ్యుల నియామకం విషయంలో రాజకీయ జోక్యం చోటు చేసుకుంటోంది. దాంతో వాటిలోని సభ్యుల అర్హతలపై విమర్శలు వస్తున్నాయి. ఫైనాన్స్ కమిషన్ల విషయంలో రాష్ట్రాలు కనబరుస్తున్న తీరు అంతిమంగా మున్సిపాలిటీలకు శాపంగా మారుతోంది. సుస్థిరాభివృద్ధి దిశగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన పురపాలికలు నిధుల లేమి కారణంగా పట్టణాభివృద్ధి ప్రణాళికలను అమలు చేయలేకపోవడం శోచనీయం. కాబట్టి రాష్ట్రాలు ఆర్థిక సంఘాలను సకాలంలో కొలువు తీర్చి వాటి సిఫార్సులను అమలు చేయాలి. తద్వారా మున్సిపాలిటీలు నిధుల లేమిని అధిగమించగలుగుతాయి. శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోతే పట్టణాలు మురికి కూపాలుగా, వ్యాధులకు నిలయాలుగా, కాలుష్య కాసారాలుగా మారతాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా మున్సిపాలిటీలను భద్రమైన, సమగ్రమైన పట్టణాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సమకట్టాలి. గ్రాంట్లే ఆధారం. ఆదాయాల లేమి వల్ల దేశంలోని అనేక మున్సిపాలిటీల పనితీరు మెరుగుపడటం లేదు. కొన్ని పన్నులను జీఎస్టీలో కలపడం, ఆస్తి పన్ను వసూళ్లు తక్కువగా ఉండటం, ఆదాయ మార్గాల అన్వేషణలో నిర్లక్ష్యం కారణంగా చాలా పురపాలికలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లపై ఆధారపడటం ఎక్కువవుతోంది. నిధుల లభ్యత విషయంలో అనిశ్చితి పురపాలికల పనితీరును దారుణంగా దెబ్బతీస్తోంది. కాబట్టి పన్నుల మదింపు, వసూలులో అవి చురుగ్గా వ్యవహరించాలి. మౌలిక వసతుల కల్పన, సంపద సృష్టి కోసం ఆదాయ మార్గాలను అన్వేషించాలి. రుణాలు తీసుకోవడంతో పాటు బాండ్ల జారీ ద్వారా మున్సిపాలిటీలు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశముంది. అయితే అందుకోసం మున్సిపాలిటీలు తమ పనితీరును మెరుగుపరుచుకుని ప్రఖ్యాత ఏజెన్సీల ద్వారా మంచి రేటింగ్ తెచ్చుకోవాలి. అప్పుడే అవి విడుదల చేసే బాండ్లకు గిరాకీ ఉంటుంది. ఓకే, ఈ ఎడిటోరియల్లో ఏవి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మనకు ఎగ్జామ్లో వచ్చే పాయింట్స్ ఏవి అనేది ఫస్ట్ ఒకసారి మనం ఎడిటోరియల్ చదవాలి, ఆ తర్వాత ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి పట్టణ జనాభా శాతం ఎంత అప్రాక్సిమేట్లీ గుర్తుపెట్టుకోవాలి. సో 36%, లెస్ దెన్ 40% అర్బన్ పీపుల్స్ ఉన్నారు ఇండియాలో. ఓకే, 2035 టప్పటికి 43% వెళ్ళిపోతుంది. ఇది అవసరం లేదు. ఓకే, లెస్ దెన్ నియర్ అబౌట్ 35% అర్బన్ పీపుల్ అయినప్పుడు 65% రూరల్ పీపుల్. ఇది ఒక పాపులేషన్ రిలేటెడ్ క్వశ్చన్, డెమోగ్రాఫిక్స్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఎగ్జామ్కి తగ్గట్టు వచ్చే వాటిలో ఇంకో క్వశ్చన్, 74వ రాజ్యాంగ సవరణ, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దాని ప్రకారము ఏం చేశారు, 12th షెడ్యూల్ని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేశారు. ఆ 12th షెడ్యూల్లో మున్సిపాలిటీలకి అండ్ మున్సిపల్ కౌన్సిల్కి, నగర పంచాయతీలకి, వీటన్నిటికీ ఇండిపెండెన్స్ అంటే స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అని చెప్పి ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఇంక్లూడ్ చేశారు. సో స్వయం ప్రతిపత్తి అంటే ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవచ్చు అన్నప్పుడు ఏ మ్యాటర్పై, ఏ సబ్జెక్ట్పై అవి డెసిషన్ తీసుకోవచ్చో కూడా చెప్తారు కదా. సో అలాంటి సబ్జెక్టులు 18, మొత్తం 18 సబ్జెక్టుల మీద మున్సిపాలిటీలకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని చెప్పి రాజ్యాంగం 74వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పింది. ఓకే, ఇది 243P నుంచి 243ZG. అంటే ఇప్పుడు రాజ్యాంగంలో పెట్టినప్పుడు, ఇన్సర్ట్ చేసినప్పుడు దానికి ఒక నెంబర్ వస్తుంది కదా. సో ఆర్టికల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243ZG వరకు. ఓకే, ఇవి వేటి గురించి చెప్తాయి అంటే మున్సిపాలిటీస్ గురించి, మున్సిపల్ కమిషన్స్ గురించి. ఓకే, ఆ తర్వాత వీటి ప్రకారము ఈ రాజ్యాంగ సవరణ చట్టంలో ఏం చెప్పారు అంటే, కేంద్ర ఆర్థిక సంఘం, యూనియన్ ఫైనాన్స్ కమిషన్, దీని గురించి, ఫైనాన్స్ కమిషన్ గురించి నిన్న ఎడిటోరియల్ వచ్చింది. ఓకే, ఒకసారి చదవండి. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు, ఇవన్నీ ఎంత మున్సిపాలిటీకి ఇవ్వాలి అనేది యూనియన్ ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. అండ్ ఇప్పటికీ ఉన్న ఆదాయం ఎలా పెంచాలంటే ఏం చేయాలి, ఏమేమి ట్యాక్స్ తీసుకోవాలి అనేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్
రికమెండేషన్ ఇస్తుంది. అయితే ఈ ఎడిటోరియల్ ఏం చెప్పారంటే అన్ని రాష్ట్రాలు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని సెటప్ చేయట్లేదు, ఏర్పాటు చేయడం లేదు, కొన్ని మాత్రమే చేస్తున్నాయని చెప్పారు. ఓకే, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏం రికమెండేషన్ చేస్తుంది అంటే మున్సిపాలిటీలు వాటి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అని చెప్పి. యూనియన్ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది అంటే ఒక స్టేటు యూనియన్ గవర్నమెంట్ స్టేట్కి ఇచ్చిన డబ్బుల్లో ఎంత మున్సిపాలిటీకి ఇవ్వాలని రికమెండేషన్ చెప్పేది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ పన్నులు, మున్సిపాలిటీలు ఏ రకాల పన్నులు విధించవచ్చు అనేది కూడా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లోనే చెప్పారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను. ఇది మన విలేజ్లో కూడా చెప్తారు, విలేజ్లో గ్రామ పంచాయతీలు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తాయి. ఆ తర్వాత ఆక్ట్రోయ్ ఈజ్ లైక్ ఎంట్రీ ట్యాక్స్ వస్తువులపై విధించే నగర ప్రవేశ పన్ను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంగళ్ళలో గొర్రెలు మేకలు అమ్మాలి అంటే ఎంట్రీ ట్యాక్స్ అడుగుతారు వాళ్ళు, ఎంట్రీ ఫీ. అలాగే ఇది సిటీలో ఏదైనా వస్తువు ఎంట్రీ అవ్వాలన్నా అంటే కూల్ డ్రింక్ లాంటివి, గూడ్స్ అండ్ సర్వీసెస్, వాటి మీద ఆక్ట్రోయ్ ఛార్జ్ విధిస్తారు. అది కూడా ఒక ఆదాయ వనరు దేనికి, మున్సిపాలిటీలకి. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్లు. ఓకే, వీధి దీపాలపై ఉండే అడ్వర్టైజ్మెంట్లు అండ్ ఎస్పెషల్లీ సిటీస్లో అడ్వర్టైజ్మెంట్లు అండ్ ఆ బోర్డ్స్ ఉంటాయి కదా, హోర్డింగ్స్, వాటి మీద కూడా ఫీజు మున్సిపాలిటీస్ ఛార్జ్ చేస్తాయి. ఖాళీ స్థలాలపై వసూలు చేసే పన్నులు, అంటే షాప్ వాళ్ళకి ఇవ్వడం అలా. ఓకే, కానీ అవి ఏమాత్రం సరిపోవట్లేదు. ప్రాపర్టీ ట్యాక్సే మ్యాక్సిమం 50% ఆదాయం ఉంటుంది మున్సిపాలిటీలకి, కానీ ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ మున్సిపాలిటీలకి అని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఓకే, ఒక స్టడీలో తేలింది. సో మొత్తం రెవెన్యూ జీడిపిలో 1%, ఇది అంత అవసరం లేదు. ఓకే, కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలకు కూడా గ్రాంట్ మంజూరు చేస్తుంది, ఇప్పుడే చెప్పాను. ఓకే, ఇది నిన్న ఎడిటోరియల్లో కూడా వచ్చింది. ఓకే, ప్రస్తుతం అమలవుతున్న ఫైనాన్స్ కమిషన్ 2021 నుంచి 26, అది 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషను 2 పార్ట్లలో వచ్చింది. ఒకటి 2020 to 21 అండ్ నెక్స్ట్ 5 yearsకి 2021 నుంచి 26. ఓకే, ఇప్పుడు నిన్న ఎడిటోరియల్లో 16th ఫైనాన్స్ కమిషన్ కూడా సెటప్ చేశారని చెప్పారు. అది సెటప్ చేశారు, అది రికమెండేషన్ ఇవ్వలేదు. దాని రికమెండేషను 26 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, మున్సిపల్ గ్రాంట్లని జనాభా విస్తీర్ణం ప్రాతిపదికన రాష్ట్రాలకు పంచుతారు. ఓకే, 10 లక్షలు దాటిన జనాభా మించిన మున్సిపాలిటీకి ప్రాధాన్యం ఇస్తారు, అది అంత అవసరం లేదు. ఓకే, అవి మున్సిపాలిటీ జాబ్ ఏంటంటే బేసిక్ అమ్యూనిటీస్, కనీస అవసరాలు, శానిటేషను అంటే మురుగు కాలువలు నిర్వహించడము, తాగునీటి అందించడము, అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాననీటి సంరక్షణ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వేస్ట్ మేనేజ్మెంట్, చెత్తా చెదారాలు అవన్నీ నిర్వహించడం. ఓకే, వేస్ట్ మేనేజ్మెంట్. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను 10 రోజుల్లోగా మున్సిపాలిటీలకు ఇవ్వాలనే నిబంధన రూల్ ఉంది అని చెప్తున్నారు. మరోవైపు కేంద్రం పట్టణ ప్రాంతాల్లో ఇది ఇంపార్టెంట్. ఓకే, ఒక స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అమృత్, AMRUT 2 అంటే సెకండ్ ఫేజ్ అన్నట్టు, అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది యూనియన్ గవర్నమెంట్ యొక్క స్కీము. ఇంకోటి మోస్ట్ ఫేమస్ స్కీము స్మార్ట్ సిటీస్ మిషన్. దీని కింద 100 సిటీలని స్మార్ట్ సిటీలుగా మార్చాలి అని మోదీ గారు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్, SBM, ఇది కూడా అందరికీ సుపరిచితమే. ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన, ఇందులో ఇందిరా ఆవాస్ యోజన లాగా ఇందులో ఇల్లు ఇస్తారు. ఓకే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గృహలక్ష్మి ఇస్తున్నట్టు. తర్వాత దీన్ దయాళ్ అంత్యోదయ యోజనలో ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఓకే, ఏదైనా బిజినెస్ చేసుకొని అలాగా. సో ఇందాక చెప్పాం కదా, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1993లో. ఓకే, అప్పుడు ఎవరున్నారు ప్రైమ్ మినిస్టర్ అంటే PV నరసింహారావు గారు ఉన్నారు, 92 to 97. ఓకే, ఇది పాయింట్ ఇందాకే చెప్పా, ఓన్లీ 9 రాష్ట్రాల్లోని స్టేట్ ఫైనాన్స్ కమిషన్లు ఇది సెటప్ అయ్యాయి అని. ఓకే, అది తర్వాత అంతకు మంచి అవసరం లేదు. సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. సుస్థిర అభివృద్ధి అంటే ఇంగ్లీష్లో ఆ గోల్స్ ఎప్పటికల్లా రీచ్ అవ్వాలి అంటే 2030. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క టార్గెట్ ఏంటి అంటే 2030. దట్స్ ఇట్. ఈ ఎడిటోరియల్లో ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు. ఆ తర్వాత
నెక్స్ట్ ఎడిటోరియల్ పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఎన్నికల గురించి ఇచ్చారు. ఓకే, పాకిస్తాన్లో ఇటీవల ఎన్నికలు జరిగాయి అండ్ పాకిస్తాన్లో ఎన్నికలలో మిలిటరీ ఆర్మీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఓకే, అందులో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమో ఆసిఫ్ అలీ జర్దారీ అండ్ ప్రైమ్ మినిస్టరు షెహబాజ్ ఖాన్ షరీఫ్. ఓకే, ఇవి మోస్ట్ రాకపోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్కి కొంచెం అప్పులు ఎక్కువ అయ్యి ఆదాయం తక్కువ అవడం వల్ల IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి అప్పులు అడుగుతుంది. ఓకే, అప్పులు అడిగింది. సో ఇండియా కూడా ఆ అప్పు నుంచి తెచ్చిన డబ్బుల్ని టెర్రరిస్టులు వాడకుండా చూసుకోవాలి అని చెప్పి ఇండియా ఈ మధ్య ఇది చెప్పింది. ఓకే, ఈ ఎడిటోరియల్లో అంతకుమించి అంత ఇంపార్టెంట్ ఏం లేవు. ఓకే, పాకిస్తాన్ ఎక్కడుంది చూసుకోండి. ఓకే, మనతో ఏ స్టేట్లు బార్డర్ షేర్ చేస్తుంది? జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఓకే, అండ్ పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్, కరెన్సీ పాకిస్తాన్ రూపాయ. ఓకే, అది ఇందులో ఇంపార్టెంట్. ఇంకోటి సందేశ్ ఖలీ, పశ్చిమ బెంగాల్లో ఒక విలేజ్ సందేశ్ ఖలీ. ఇక్కడ పొలిటికల్ లీడర్స్ మమ్మల్ని రేప్ చేస్తున్నారని కొందరు లేడీస్ కంప్లైంట్ చేశారు. అది నేషనల్ న్యూస్ అయిపోయింది. ఓకే, అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దట్స్ ఇట్. టుడేస్ ఎండ్ ఆఫ్ టుడేస్ ఈనాడు ఎడిటోరియల్స్.